వినయ్ అంటే జనాలు తెలుసు ఇప్పుడు. గౌతమ్ ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఏంటి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, బిజినెస్ మ్యానా, పొలిటికల్, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇది మీ గురించి చెప్పు బ్రో. तारीफ क्यों करना, आप बोल दीजिए. नहीं आप ही बोलो. బేసికలీ ఆమె బయోమెడికల్ ఇంజనీర్. పుట్టింది నాగార్జున సాగర్, పెరిగిందంతా హైదరాబాద్. దెన్ ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ. మొత్తం తెలుగు అంత కమాండ్ లేదు, ప్యూర్ హిందీ. దెన్ ఐ స్టడీడ్ ఇన్ ఫిడ్జీ. ఆ తర్వాత బీటెక్ చేశాను. అక్కడ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ వెరీ క్విక్లీ తెలుగు సినిమాలు చూడడం అదంతా. దెన్ ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, న్యూ జెర్సీ. మా పెద్దనాన్నకి 2 జిమ్స్ ఉన్నాయి అక్కడ, పార్సిపనీలో, వేపనీలో ఒకటి. యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా అకాడమీ, యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ 2 ఉన్నాయి. ఐ యూస్ టు హ్యాండిల్ దాట్. అండ్ బిఫోర్ దాట్ ఐ వర్క్డ్ ఇన్ మెడిసిటీ హాస్పిటల్. అపోలోలో కూడా వర్క్ చేశాను ఒక 2 years యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్. ఎవ్రీడే ఐ యూస్ టు ఫీల్ అక్కడికి వెళ్తే పేషెంట్లను చూసి ఐ డెంట్ లైక్ ద అట్మాస్ఫియర్. మనమే పేషెంట్ లేకపోతున్నాం అట్లా కాదు, అంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ఫిట్నెస్ అనమాట. అండ్ ర్యాంప్ మోడలింగ్ చేశాను. ఐ వాక్ ఫర్ ప్రసాద్ బేడప్ప కాలేజ్ డేస్లోనే. ఐ వాజ్ వెరీ అథ్లెటిక్. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ అక్కడ రోజు ఒక పెద్ద బోర్డు ఉండేది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అరే వీళ్ళందరూ క్యూర్కి వస్తున్నారు హాస్పిటల్కి, అదేదో మంచిగా హెల్త్ వెల్నెస్ చూసుకుంటూ జిమ్ అనే కాదు, యూ కెన్ డూ స్విమ్మింగ్, యూ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్, 1 గంట సేపు రోడ్డు మీద రన్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో వర్కౌట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ ఎందుకు చేసుకోరు, క్యూర్ వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? డాక్టర్ మీకు క్యూర్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అన్న ఒక బాగా ఒక కసిలాగా వచ్చేసి, ఈ ఏజ్ కాదు ఇప్పుడు నేను హాస్పిటల్ కాదు, ఐ షుడ్ వర్క్ ఇన్ అ ప్రివెంటివ్ సెక్టర్ అని. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మై డాడ్ వాజ్ డయాబెటిక్, సో నేను ఒక్కడనే కొడుకునే. సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్, ఏదన్నా ఇక్కడే స్పెండ్ చేసుకుందాము అని చెప్పేసి. Then I applied for Chris Gethin. Chris Gethin is Hrithik Roshan's trainer. Mahesh Babu gariki train chestunde. So I was one of his associate and I was training all the trainers over there, Chris Gethin's lo. Then chaala mandi celebrities ki counseling cheyadamu, valla lifestyle correct cheyadamu. Counseling ante you correct their lifestyle. ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అనేది వాళ్ళకి గైడెన్స్, ఓన్లీ ఇన్ వెల్నెస్. So majorly I've transformed ఒక 1,000+ clients in about 8 years of service. చేస్తూ దెన్ లాక్డౌన్ హ్యాపెండ్. ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నాను, ఇంటికే పిలుచుకొని అలా కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్స్. విజయశాంతి గారు ఫర్ సర్లేర్ నీకెవరు, వన్ ఆఫ్ ద వెరీ నోన్ ఫేమస్ పర్సనాలిటీ. దెన్ సెలబ్రిటీ ట్రైనర్, యా మోర్ ఆఫ్ వెల్నెస్ కోచ్ అని చెప్పచ్చు. దెన్ చేస్తూ నాకు థియేటర్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. థియేటర్ చేశాను, మన సమహార థియేటర్ అని. రత్నశేఖర్ గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ కోచ్. ఆయన దగ్గర నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండే, చాలా ప్యాషన్ ఉండే. ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ప్లే స్కిట్స్ అనమాట. ఐ లైక్ డ్రామా, ఐ మూవీ బఫ్. చూసి అరే చాలా బాగుంటది అని అలా చేద్దామని. మోస్ట్లీ నెగటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడము, ఈవెన్ ఇన్ ద ప్లేస్ ఆల్సో. అలా ప్యాషన్ ఇంకా వాట్ యు సే, ఐ పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్. ఇండస్ట్రీకి రావాలని కోరిక పుట్టింది. అదే నేను ఇంకా అడుగుదాం అనుకున్నా, ఇండస్ట్రీకి రావాలని ఆలోచన అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. ఒక మూవీలో, అంటే నేను I don't want to take the name, but I worked with the director. A director ki training istu, then he casted me in the film also. Okay. He promised me a very lengthy role and a very important role. Then I acted for about 90 days. Big banner. And oka 3 days dubbing kuda ayindi anta. This was before lockdown, 2019. What happened is, when the movie got released, my part was kind of cut off. అండ్ ఒక డైలాగ్ కూడా లేదు. 3 రోజులు డబ్బింగ్ చెప్పడం అంటే ఎన్ని డైలాగ్స్ ఉంటాయి, అది అక్కడ ఏం స్క్రీన్ మీద అయితే ఏం లేదు. సో ఐ ఫెల్ట్ వెరీ అప్సెట్ అనమాట.
అంటే ఈ ప్రాసెస్లో, ఈ షూట్ ప్రాసెస్లో, ఈ 90 డేస్లో మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే 2020లో. Then there came a situation where I had to not give out my hair. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారము ఇట్లా తలనీలాలు గుండు చేయించుకుంటారు. అది కూడా నేను పంతులు గారితో మాట్లాడి స్పెషల్ ఒక పూజ చేసుకొని కంటిన్యూటీ ఉంది అంటే మా నాన్నగారి కోరిక నేను కనబడాలి స్క్రీన్ మీద, ఇలా చేయొచ్చా అంటే అలా కూడా చేయించారు. అండ్ ఐ మెయింటైన్ దట్. తీరా చూసేటప్పటికి అక్కడ లేకపోతే నేను చాలా అప్సెట్ అయిపోయినా. చాలా అప్సెట్ అయిపోయి వద్దు, ఇది నాకు వచ్చిన పని నేను చేసుకుంటాను, ఈ పెద్ద సముద్రము దీంట్లో ఎందుకులే ఈదడం, అది కూడా ఎదురీదాలి, ఎందుకులే అన్న ఒక డల్ మూమెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ వాజ్ లైక్ మై ఫ్రెండ్, చాలా క్లోజ్. అదొక లోలో ఉన్నాను, ప్లస్ ఇదొక లో, కంప్లీట్లీ రాక్ బాటమ్ అయిపోయి సర్లే వచ్చిన పని చేసుకుందాము, రాని పని అంటే తెలియని పని ఎందుకు, ప్యాషన్ తర్వాత చూసుకుందాంలే అన్న ఉండే. ఇనాయ పరిచయం అయిన తర్వాత షీ స్టార్టెడ్ నోటీసింగ్ మై టాలెంట్. ఇది కూడా నా క్వశ్చన్ నెక్స్ట్. ఏంటి అతను ఏంటి లైక్ తనతో ఉంటే కొంచెం మనకి ఫేమ్, మనం ఎవరో తెలుస్తుంది, బయటకు వస్తుంది అలా అని చెప్పి అంటే ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దట్ ఫేస్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వెల్ విత్ మై ఓన్ ప్రొఫెషన్, బాగా సంపాదించుకుంటున్నాను. ఇలా అంది వద్దు, యూఆర్ మెంట్ ఫర్ బిగ్గర్ థింగ్స్, నీ ప్యాషన్ ఎందుకు వదులుకున్నావు అని చెప్పేసి షీ స్టార్టెడ్ దట్ ఫైర్ అగైన్ ఇన్ మీ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే ఫోర్స్ఫుల్ గా కాదు, చాలా పాజిటివ్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా మంచిగా చేసుకోవచ్చు కదా, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇంత బాగా ఇది ఉంది, డాన్స్ బాగా చేస్తావు అని చెప్పేసి షీ పుట్ దట్ చింగారి వెలిగించి వదిలేసింది. అది ఇంకా మళ్ళీ ఓల్డ్ ప్యాషన్ ఎట్లా ఉంది, డాడ్ కోరిక కదా, యూ కెన్ బౌన్స్ బ్యాక్, ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కి నువ్వు ఎందుకు అంత డల్ అయిపోవడము అని వెరీ పాజిటివ్ పుష్ ఇచ్చింది. దెన్ ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్. అంటే ఎంతమంది చెప్పినా కూడా ఎక్కలే, బట్ జబ్ పసందీతా ఔరత్ జబ్ బోల్తీ బాగా ఎక్కుతుంది కదా, అలా ఐ లిసన్ టు హర్. Now I have started going to auditions and I've signed a couple of films. కొంచెం నీకు కెమెరా ఫియర్ కానీ మనుషుల ఫియర్ కానీ చిన్నది ఉందా? ఇంట్రోవర్ట్? నో, ఎలాంటి ఏం లేదు. కెమెరా ముందు లేదు, కెమెరా బయట చాలా ఉంది. కెమెరా ముందు వాళ్ళతో చాలా సైడ్, కెమెరా ముందు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. శివ అయితే తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ.